ఎట్టెట్ట బతికి నోడివి సీనన్నా, ఎట్టెట్ట అయ్యినవా సీనన్నా. ఇది ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుల మాట. ఒకనాడు వెలుగుపోయిన ఆ రాజకీయ నేత ఇప్పుడు తీవ్రంగా కుమిలిపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. రాజకీయంగా ప్రత్యర్థి నుంచి విమర్శలు ఎదుర్కోవడం, రాజకీయంగా ప్రత్యర్థిని ఢీ కొట్టడం ఇదంతా సాధారణమైనటువంటి విషయం. కానీ ఇప్పుడు మిత్రపక్ష నేత నుంచి అనేక మాటలు పడాల్సి రావడంతో బాలినేని తీవ్రంగా కలత చెందుతున్నారు. కానీ రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా ఇప్పుడు జనసేనలో ఉన్న ఆయన టీడీపీ ఎమ్మెల్యేతో అనేక మాటలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ సర్దుకుపోవడం తప్ప మరో దారి ఉన్నట్టు కనిపించట్లేదు. భవిష్యత్తులో కూడా సరైన మార్గం దొరికేనా అంటే అలాంటి ఆనవాళ్లు కూడా కనిపించట్లేదు. దీంతో ఇక బాలినేని కుటుంబం పరిస్థితి రాజకీయంగా ఆందోళనకరంగా మారిపోతున్నట్టు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్ని హాట్ టాపిక్గా మార్చేస్తుంది. ఒంగోలులో చాలా కాలంగా బాలినేని వర్సెస్ దామచర్ల అన్న వ్యవహారం నడిచింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బాలినేని వెంటనే కాడొదిలేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అధికార కూటమిలో ఉండడం ప్రయోజనం అని భావించారు. అందుకు తగ్గట్టుగా జనసేన కండువా కప్పేసుకున్నారు. జనసేన పార్టీ కండువా కప్పుకున్న నాటి నుంచి బాలినేనికి ఏదీ కలిసి రావట్లేదు. ఒంగోలులో భారీ సభ పెట్టి తన రాజకీయ ఉనికి చాటుకోవాలి అని ఆశించారు. కానీ దానికి పవన్ కళ్యాణ్ ససేమిరా అని చెప్పేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో నిర్వహించబోయే కార్యక్రమానికి అదిగో పవన్ కళ్యాణ్ వస్తారు, ఇదిగో పవన్ కళ్యాణ్ వస్తారంటూ చాలా కాలం ప్రచారం చేసుకున్నా చివరికి అలాంటి అవకాశం లేకపోవడంతో మొత్తం ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఆ తర్వాత అయినా రాజకీయంగా ఒంగోలు వ్యవహారాల్లో మిత్రపక్ష కూటమి నేత కాబట్టి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే ఎక్కడా అవకాశం కనిపించట్లేదు. చివరికి బాలినేని బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా అనుమతించట్లేదు. రాజకీయంగా ఇరు పార్టీల కార్యక్రమం అయినప్పటికీ కూడా బాలినేని ఫ్లెక్సీలు నగరంలో ఎక్కడా కనిపించకూడదు అనే అప్రకటిత నిషేధం కూడా అమల్లో ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఇలాంటి అనేక అవమానాలు ఎదుర్కొని సాగుతున్నప్పటికీ తాజాగా బాలినేని కుమారుడు గంజాయి భాగోతం మీద, బాలినేని ల్యాండ్ కబ్జాల మీద దామచర్ల విరుచుకుపడ్డారు. తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేశారు. అయినా కానీ బాలినేని ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ తరపున ఆయన కాల్దువారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలా అనుకోవడానికి అవకాశం లేదు. మిత్రపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సఖ్యంగా ఉన్నన్ని రోజులు బాలినేని దామచర్ల ముందు అణిగిమణిగి సాగక తప్పని పరిస్థితి వచ్చేసిందా అనే అభిప్రాయం కూడా చాలా మందిలో కలుగుతోంది. ఒకవైపు మెప్మాలో భారీ కుంభకోణం జరిగిందని, అందుకు దామచర్ల ప్రధాన కారకుడని బాలినేని స్వయంగా ఆరోపిస్తున్నారు. దీన్ని పక్కదారి పట్టించడం కోసం అన్నట్టుగా దామచర్ల కొత్త రూట్ ఎంచుకున్నారు. బాలినేని మీద ఎదురుదాడికి పూనుకుంటున్నారు. దాంతో వ్యవహారం బాలినేని వర్సెస్ దామచర్ల అన్నట్టుగా పరిమితం అయిపోతుంది. బాలినేని హయాంలో జరిగినటువంటి ల్యాండ్ కబ్జాల విషయాన్ని వెలికి తీయడంలో దామచర్ల ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దామచర్ల హయాంలో జరిగినటువంటి మెప్మా కుంభకోణంగా చెప్తున్న బాలినేని దాని లోతుల్లోకి వెళ్ళి అసలు వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చి దామచర్ల బ్యాచ్ మీద తగిన చర్యలు తీసుకునేలా ప్రయత్నం కూడా చేయట్లేదు. దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఏమైనా ఇలాంటి ఒక రాజకీయ డ్రామాకు పూనుకున్నారా అనే అనుమానం కూడా అక్కడక్కడ కలగకమానదు. మొత్తం ఏమైనా ఒంగోలు రాజకీయాలు మాత్రం హాట్గా కనిపిస్తున్నాయి. దామచర్ల వర్సెస్ బాలినేని అన్నట్టుగా హోరాహోరీగా నడుస్తుంది. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా బాలినేని తల ఉంచుకోక తప్పని పరిస్థితి వచ్చేస్తున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఎంత చెప్పినా ఒంగోలులో తెలుగుదేశం ముందు జనసేన అణిగిమణిగి ఉండక తప్పని పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇప్పటికే జనసేనలో ఉన్నటువంటి మరో వర్గం నేతలంతా దామచర్లతో చాలా సఖ్యంగా మెలుగుతున్నారు. దామచర్ల దగ్గర అంతా సర్దుబాటు చేసుకుని సాగిపోతున్నారు. ఈ తరుణంలో బాలినేని ఎంత గట్టిగా అరిచినా, ఎంత అరిచి గోల పెట్టినా ఏం ప్రయోజనం దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు. పోనీ ఆయనకి మరో ప్రత్యామ్నాయం ఉందా అంటే అలాంటి మార్గం కూడా ఏ కోసానా కాని రావడం లేదు. దీంతో బాలినేని పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోవడం అనివార్యంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకనాడు ఒంగోలు రాజకీయాలను శాసించిన నేత ఇప్పుడు ఒంగోలులోనే చాలా తీవ్రంగా పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చేసినట్టుగా అంతా చెప్పుకోవలసిన దుస్థితి దాపురిస్తోంది.